ఇలాంటిదేదో జరుగుతుందనే ముందే ఊహించి ఈ డీవీడీని కాపీ చేసుంచా. ఇప్పుడు ఇందులో ఉన్న న్యూస్ని మీడియాకి చేరవేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తా. ఈ రఘుపతి బ్లైండ్ అయినా క్రిమినల్ మైండ్ అని ప్రూవ్ చేస్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ని చూపించిందే చూపించి గోరంతని కొండంత చేసే ఛానలేదబ్బా. ఎస్, వస్తున్నా. మీరు అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ గారి అపాయింట్మెంట్ కావాలి. నీరజ్ వర్ధన్ అని చెప్పండి. 1 సెకండ్ సార్. ఏంటి మామ్, హ్యాంగ్ ఓవరా? నీ బొందా ఎక్కడ మన పని ఓవర్ అయిపోతుందోనని టెన్షన్ పడుతున్నానే. సరే మామ్, నిజానికి నిన్ను మెచ్చుకోవాలి. మనల్ని గెంటేసే టైంలో ప్రెగ్నెన్సీ డ్రామా భలేగా ప్లే చేసాం మామ్. తెప్పుకు అందరూ సైలెంట్ అయిపోయారు. అయ్యో, నీకు నవ్వెలా వస్తుందే? ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే సైలెంట్ గా ఉన్న వాళ్ళంతా రివర్స్ లో వైలెంట్ అయిపోయి మనల్ని శాశ్వతంగా గెంటేస్తారే. అవును కదా మామ్, ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నువ్వు రాత్రి తాగింది ఎక్కువై కక్కుకున్నావా, లేక నీకు నిజంగానే కడుపొచ్చి కక్కుకున్నావా? రిజల్ట్ ఏమొస్తుందో ఏమో. టెన్షన్ పడకలే మామ్, బీ పాజిటివ్. అప్పుడే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నువ్వు రాకముందు వరకు నేను నీరజ్ బాగా క్లోజ్ గానే ఉన్నాంలే. అంటే నేనొచ్చి విడగొట్టానంటున్నావా? అది కాదు మామ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నాను. అవునా? నీ నోటి వాక్కు ఫలించి అలాగే జరగాలి. తిరుపతికి నడిచి వెళ్లి మరీ గుండు కొట్టించుకుంటా. మామ్, నీ గుండు ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి అకౌంట్ లో ఉంది, మర్చిపోయావా? ఓ, అయితే నీకు గుండు కొట్టిస్తా. నాకా? డాక్టర్ రమ్మంటున్నారు, పదండి. అమ్మో, నీరజ్ కూడా వస్తే మొదటికే మోసం వస్తుంది. అల్లుడు గారు, మీరు ఇక్కడే ఉండండి, బేటీని నేను తీసుకువెళ్తాను. అంటే లేడీస్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి కదా, మీరుంటే కాస్త షై ఫీల్ అవ్వచ్చు. నీరజ్ దగ్గర నాకు సిగ్గండి మామ్. నాకు చాలా సిగ్గు. నీరజ్ ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు. నోవే, దాదా దగ్గరుండి చూసుకోమన్నారు. అయినా హస్బెండ్ దగ్గర ఏంటి సిగ్గు? ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే నీరజ్, బట్ టెస్ట్లు అయ్యేంత వరకు నాకు కొంచెం ప్రైవసీ కావాలి. తర్వాత డాక్టర్తో నువ్వే మాట్లాడుకో. మరి మీ మామ్ ఎందుకు? నాకు అసిస్టెంట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నీరజ్. ఓకే, డాక్టర్ దగ్గర అన్ని డేర్గా చెప్పండి. ఓకే డియర్, పద మామ్, పద. డాక్టర్ గారు. ఎవరండి మీరు? పర్మిషన్ లేకుండా ఇలా రావచ్చా? డాక్టర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. అర్జెంటుగా ప్రెగ్నెంట్ చేయాలి. వాట్ ద రబ్బిష్? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయాలి. ఎవరికి, మీకా? అవును. నో. ఇదిగో ఈ తింగర్ది నా కూతురు. దీనికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయాలి. అసలు మీరెవరో ఏంటో చెప్పకుండా ఈ హడావిడేంటండి? డాక్టర్, ఐ మాన్సీ, నీరజ్ వర్ధన్ వైఫ్. తను మా మామ్. ఓ మీరా? సారీ, ఇలా రండి, టెస్ట్ చేస్తాను. అయ్యో, ఎందుకండి టైం వేస్ట్? మీరు కన్ఫర్మ్ అని పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వండి చాలు. ఏం మాట్లాడుతున్నారండి? టెస్ట్లేం చేయకుండా ఎలా కన్ఫర్మ్ చేయమంటారు? టెస్ట్ చేయాల్సిందేనా? సరే ఓకే, ఏం టెస్టులు చేస్తారో చేయండి. అన్ని టెస్టులు చేశాక చివరికి రిపోర్ట్ మాత్రం పాజిటివ్ అని ఇవ్వండి. ప్లీజ్. చూడండి, మీకు అమ్మమ్మ అని పిలిపించుకోవాలని చాలా ఆరాటంగా ఉందనుకుంటా.
మీరు ఆరాటపడ్డారని రిపోర్ట్స్ వచ్చేవు. లెట్ మీ చెక్ ఫస్ట్. అమ్మమ్మ కాదు డాక్టర్, ఇది ప్రెగ్నెంట్ కాకపోతే నాకు బొమ్మ కనిపిస్తుంది. మీకెలా చెప్పాలి? కన్ఫర్మా? జస్ట్ పల్స్ చూస్తున్నానంతే. కన్ఫర్మా? ఇవన్నీ జనరల్ చెకప్స్ అండి. బీ పేషెంట్. నా పొజిషన్ ఇప్పుడు పేషెంట్ లాగే ఉంది డాక్టర్. మెయిన్ టెస్ట్లన్నీ చేయండి ప్లీజ్. దీనికి ఒక బుర్ర తప్ప అన్ని బాగానే పనిచేస్తాయి. జనరల్ చెకప్స్ అవసరం లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అని చెప్పేయండి ప్లీజ్. మై గాడ్, ఇంత ఎగ్జైట్మెంట్ ఏంటండి? కాదండి, హెరాస్మెంట్. వాట్? ఐ మీన్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ విందామా అని వెయిటింగ్ అనమాట. మీ టెన్షన్ చూస్తుంటే ప్రెగ్నెన్సీ డౌట్ కంటే అసలు ప్రెగ్నెంట్ అవుతుందా లేదా అనే డౌటే మీలో ఎక్కువగా ఉంది. మీరు కాస్త కూల్గా ఉండి నన్ను ఫ్రీగా ఉండనిస్తే టెస్ట్లు చేస్తాను. అలాగే డాక్టర్. పదమ్మా. రాగసుధ ముద్దాయిని ప్రూవ్ చేసే ఆధారం ఒకటి ఉందని ఏ చిన్న క్లూ మనకి తెలుసునా ఈ పాటికి తను జైల్లో ఉండేదార్యా. ఈ విషయంలో మనకంటే ఓ అడుగు ముందే ఉంది. అంటే తను ఆధారం కోసమే మన ఆఫీసులోకి ఎంటర్ అయింది. కానీ ఇంత సాహసం చేసిందంటే తనకి ఖచ్చితంగా ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్ ఏదో ఉండే ఉండాలి. లేదా ఎన్నో రోజుల నుంచి కాపు కాసి కరెక్ట్ టైం చూసి వర్కౌట్ అయ్యేలా చేసి ఉండాలి. అసలు తను ఏం చేయబోతుంది? ఆ ప్రూఫ్స్ని నాశనం చేస్తే తను సేఫ్ సైడ్ అయిపోతుంది. కానీ కేవలం దానికోసమే ఎంత సాహసం చేసిందా? పోనీ నిన్ను టార్గెట్ చేసేంత బలగం తనకి లేదు. ఇంకా ఏదో ఉందార్యా. పరువు. తన నెక్స్ట్ స్టెప్ నా పరువు ప్రతిష్టని దెబ్బతీసి నన్ను మానసికంగా కృంగదీయడం. ఎదురుగా నిలబడి పోరాడే ధైర్యం లేని వాళ్లే ఇలాంటి వెన్నుపోటుకి ప్లాన్ చేస్తారు. ఐ గెస్ తనిప్పుడు ఆ వైపుకే పావులు కదుపుతూ ఉంటుంది. మేబీ యు ఆర్ రైట్. కానీ ఏ విధంగా, ఏం ప్లాన్ చేస్తుందో, అసలు తను ఎక్కడుందో. ఎక్స్క్యూజ్ మీ సార్. PM to 12 p.m. staff meeting, sir. ఓకే. 12 p.m. to 1:30 p.m. meeting with all the directors regarding financial matters. After lunch break, 3 p.m. to 4:30 p.m. board meeting, sir. ఆ మీటింగ్ తర్వాత టైం ఉంటే న్యూ ప్రాజెక్ట్ అప్డేట్ చేయాలి సార్. వాట్ అబౌట్ సైట్ విజిట్? సార్, సైట్ ఇంజనీర్ లీవ్లో ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ రేపటికి పోస్ట్పోన్ చేశాను సార్. ఓకే.
అను, ఆ ప్రాజెక్ట్ నువ్వెంతసేపు అయింది వచ్చి? ఏంటి అక్కడే నిలబడిపోయావు? గెట్ ఇన్. సారీ అను, జెండే అర్జెంటుగా రమ్మని కాల్ చేస్తే వచ్చేసాను. సుబ్బు గారు ఫీల్ అయ్యారా? బై ద వే, చూడు నీ ఫ్రెండ్ మీటింగ్స్ అని ఎంత పర్ఫెక్ట్గా స్కెడ్యూల్ చేసిందో. తను అసలు చేయగలుగుతుందో లేదో అని నువ్వు తెగ టెన్షన్ పడిపోయావు. సి, షీ డిడ్ ఇట్. అవును సార్, అక్క ఏ పనైనా చేయగలదు. అబ్సల్యూట్లీ. తనకి ధైర్యం, దాపరికం రెండు ఎక్కువే. ఐ మీన్ తన టాలెంట్ని, తన కేపబిలిటీని దాచేస్తుంది అంటున్నాను. నాకు తెలియడం లేదు. ముందు ముందు ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాల్సి వస్తుందో. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదను వాళ్ళ క్యాపబిలిటీ ఏంటనేది తెలిసేది. అవును సార్, అక్క అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది కదక్కా? నిజంగా ఇది నాకు చాలా మంచి అవకాశం. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్కి మించిన బాధ్యత. బట్ నేను దీనికి న్యాయం చేస్తాను. దట్స్ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అను, నేను వచ్చేటప్పుడు సుబ్బు గారు ఏదో చెప్పబోయారు. దేని గురించి? మీకు మళ్ళీ వచ్చాక చెప్తాను సార్. అక్క, ఒక్క నిమిషం ఇలా వస్తావా? సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అను, నువ్వెందుకు లగేజ్ తీసుకొచ్చావు? ఎఫ్ఎంకి ఇవ్వచ్చు కదా, ఇలా ఇవ్వు. పర్వాలేదక్క, ఈ లగేజ్ కంటే నేను దించుకోవాల్సిన భారం వేరే ఉంది. నీ క్యాబిన్కి వెళ్దాం పదా. అను, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వను. నా లగేజ్ నీతో మోయిస్తే సార్ ఏమనుకుంటారు చెప్పు? సార్ ఇలాంటి వాటి గురించి ఏమీ అనుకోరు. నమ్మక ద్రోహాన్ని, మోసాన్ని మాత్రమే భరించలేరు. నీ లగేజ్ ఒకసారి చెక్ చేయి. ఏంటను లగేజ్ని చెక్ చేసుకోవడం ఏంటి? అది కూడా నువ్వు తీసుకొచ్చాక. ఎవరు తీసుకొస్తే ఏంలే అక్క, అందులో ఉండాల్సినవి కరెక్ట్గా ఉండాలి కదా. నీకు సంబంధించినవి, ముఖ్యమైనవి ఉన్నాయో లేవో చూసుకో. ఏంటను కొత్తగా మాట్లాడుతున్నట్టున్నావు? కొత్తగా కాదక్క, జాగ్రత్త కోసం మాట్లాడుతున్నాను. చూడు, అన్నీ ఉన్నాయను. అయినా నాకెన్ని చీరలున్నాయని తిప్పి తిప్పి కొడితే 7 8 అంతే కదా.
బీరువా నిండా బ్యాగుల నిండా చీరలు నింపేయడానికి నాదేమైనా హై స్టేటసా చెప్పు? హై స్టేటస్ కాదు, కానీ నీ స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రం చాలా డిఫరెంట్గా, ఇంకా చెప్పాలంటే కాస్త వైలెంట్గా ఉన్నట్టుంది. అను, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. బ్యాగ్ మొత్తం క్లియర్గా చెక్ చేయి. నేనేమంటున్నానో నీకే అర్థమవుతుంది. నేను దేని గురించి చెప్తున్నానో అర్థమైందా? అను, ఇదేదో పొరపాటున వచ్చేసినట్టుంది. నేను తర్వాత తీసేస్తానులే. అది దాచేసే విషయమో కాదక్కా. నేను దాని గురించే నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పు, నిజం కోసం వెతుకుతున్న నీకు ఆయుధాలతో పనేంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలని వచ్చావు? మాట్లాడు. నీ మౌనం నీ మీద అనుమానాలు మరింత పెంచేస్తుంది. చెప్పడానికి ఏముందనా? ఇది చెప్పడానికేమీ లేకపోతే అలా సమాధానం వెతుక్కుంటున్నావెందుకు? అది నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదను. నువ్వు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు. నువ్వు ఊహిస్తున్నంత ఏమీ లేదు. అవును, నిజమే. నువ్వు నేను ఊహించిన దానికంటే కూడా చాలా విషయాలు దాస్తున్నావనిపిస్తుంది. ఎప్పుడూ లేంది ఇవాళ ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నావను? ప్రశ్నించే పరిస్థితి నువ్వే తీసుకొచ్చావక్క. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టే ఎప్పుడు ఏ విషయాన్ని ఆర్య సార్ దగ్గర దాచని నేను ఈ విషయాన్ని దాచుంచాను. ఈ విషయం బయటపడ్డ రోజు సార్ అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండదని తెలిసి కూడా నీకు అన్ని రకాలుగా సహాయపడుతూనే వచ్చాను. ఇవన్నీ ఎందుకు చేశాను? నమ్మకం. నువ్వు నా దగ్గర ఏది దాచవన్న నమ్మకం. నువ్వు నన్ను మోసం చెయ్యవనే నమ్మకం. కానీ ఇప్పుడు నువ్వేం చేశావు? అను, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. నీకు నచ్చజెప్పే పరిస్థితుల్లో నేను అస్సలు లేను. నాకు కూడా చెప్పలేనంత క్లిష్టమైన పరిస్థితి ఏంటి?